వారి యొక్క సమయాన్ని చాలా బిజీ ఉండే సార్, ఢిల్లీలో ఉండే నిన్ననే తప్పకుండా రావాలని చెప్పి మనం విన్నవించడము, వారి యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మన కార్యక్రమానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మనకు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసి, ఎందుకంటే మన రాజేంద్ర గారు ఫస్ట్ మనము నెట్టి కాంపౌండ్ లో మన బిల్డింగ్ ఫౌండేషన్ రోజు కూడా వారు రావడం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్ ఇనాగ్రేషన్ కూడా రావడం జరిగింది. మధ్యలో వారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మనకు వరంగల్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆడిటోరియంలో మన ఎంపీడీసీఎల్ రాజేందర్ గారు మన సంఘం తరఫున బీపీ మండల్ జయంతి కూడా వారు రావడం జరిగింది. అంటే మనం విద్యుత్ బీసీ ఉద్యోగులు, ఎందుకంటే మనకు రాష్ట్రంలో ఈ విద్యుత్ అంటే ఒక డిపార్ట్మెంట్ లోపల బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి ఇంత పెద్దగా యూనిట్ గా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సంఘం లేదు. అందులో మన యొక్క ఐకమత్యంగా పోరాడుతున్నాం కాబట్టి మనకు ఆర్ కృష్ణ గారు గౌరవ అధ్యక్షులు ఉండే వారి ఆధ్వర్యంలో ఏ డిపార్ట్మెంట్ లో కూడా రికగ్నైజేషన్ ఈ బీసీ సంఘాలకు లేదు. కానీ మనకు బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘానికి విద్యుత్ సంస్థలలో గుర్తింపు పొందే సంఘంగా ఉన్నాము. తర్వాత అన్ని ఫెసిలిటీస్ కూడా మనకు యాజమాన్యాలతో మనం సాధించుకున్నాం. మన అందరి యొక్క కృషి, ఎందుకంటే వారికి మనకు హామీ ఇచ్చారు తప్పకుండా రావాలని వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకయ్యగౌడ్ గారు, మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మరి కంపెనీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితులు మన విద్యుత్ సంస్థలలో మనకున్నాయి. మనకు సెప్టెంబర్ 4వ తారీఖు విద్యుత్ బీసీ మరి ఓసీ ఉద్యోగుల జేఏసీ నుంచి పెద్ద ఎత్తున మనం మహాధర్నా నిర్వహించడం జరిగింది. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ప్రధానంగా 2 సమస్యల మీద మన విద్యుత్ సంస్థలలో మనం ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాము. మనకి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ అంటే ప్రమోషన్లలో రిజర్వేషన్ సంబంధించి, కాన్సిక్వెన్షియల్ సీనియారిటీకి సంబంధించి మనం ఏమీ వ్యతిరేకం కాదు. రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు రావాల్సిందే. కానీ గతంలో ఎప్పుడో 2003లో ఇచ్చినటువంటి జీవోలను తప్పుగా అన్వయిస్తూ మన విద్యుత్ సంస్థలు తర్వాత కొన్ని డిపార్ట్మెంట్ల లోపల లోపభూయిష్టంగా అమలు చేయడం జరిగింది. అంటే మనకు రాజ్యాంగబద్ధంగా ఏం రావాలి అంటే ప్రమోషన్లలో రిజర్వేషన్ ఉంది, అది ఎప్పుడు అడిపేసి లేకుంటేనే ఇవ్వాలనేది ఉంది. తర్వాత ఒకసారి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు పదోన్నతి పొందిన తర్వాత అంటే రోస్టర్ లో రిజర్వేషన్ అనుభవించి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అంటారు దాన్ని. ఆ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఇవ్వాలన్నా కూడా వాళ్ళకు అడిపేసి లేనప్పుడు మాత్రమే ఇవ్వాలి. కానీ మన విద్యుత్ సంస్థలు కానీ కొన్ని డిపార్ట్మెంట్ల లోపల లోపభూయిష్టంగా అమలు చేయడం వల్ల వాళ్ళు అడిపేసి ఉన్నా కూడా రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఈ రోజు హయ్యర్ పొజిషన్ లోపల అంటే దాదాపు ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ క్యాడర్ లో ఇంకా బీసీఓసీలు లేరు. తర్వాత ఎస్సీ క్యాడర్ కూడా దగ్గర పడతా ఉంది. తర్వాత డిఈ క్యాడర్ లో కూడా ఇంకొక 5 సంవత్సరాలు కనుక ఇదే పాత పద్ధతిలో లోపభూయిష్టంగా కనుక అమలు చేసినట్లయితే ఇక నెక్స్ట్ డిఈ క్యాడర్ లో కూడా బీసీలు వచ్చే అవకాశం లేదు. అంటే మనం ప్రమోషన్లలో రిజర్వేషన్ వ్యతిరేకిస్తలేము, ఎందుకంటే మనం కూడా బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్ అడుగుతున్నాం. కానీ అది అడిపేసి లేనప్పుడు మాత్రమే పెట్టాలి. కానీ అడిపేసి ఉన్నా కూడా ప్రమోషన్లలో రిజర్వేషన్ పెట్టిండ్రు. ఒకసారి జంప్ అయిన తర్వాత అదే పద్ధతిలో పైకి పోవడం వల్ల మనకు హయ్యర్ క్యాడర్ లో మన బీసీ కమ్యూనిటీస్ నుంచి ఈ రాష్ట్రంలో 56% ఇప్పుడే ప్రభుత్వ లెక్కలు కూడా బయటకు వస్తాను. 56% ఉన్నా కూడా చీఫ్ ఇంజనీర్లలో ఒకరిద్దరు ఉండే పరిస్థితికి మన వాళ్ళు వచ్చారు. అందుకే మనం గతంలో 2011లో ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలోనే ఆనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హైకోర్టులో రిట్ చేయడం జరిగింది. హైకోర్టులో విచారణ పూర్తి తర్వాత 2018లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ చెప్పినది ఏంటంటే హైకోర్టు సుప్రీంకోర్టులో ఈ ప్రమోషన్లలో రిజర్వేషన్ మీద ఒక హిస్టారికల్ జడ్జిమెంట్స్ 2 జడ్జిమెంట్లు ఉన్నాయి. నాగార్జున కేసు, తర్వాత జర్నల్ సింగ్ కేసు. నాగార్జున కేసు ఏమో 2006లో వచ్చింది, జర్నల్ సింగ్ కేసు ఏమో 2018లో వచ్చింది. ఆ తీర్పుల సారాంశం పట్టి ఎక్కడైతే అడిపేసి ఉండగా కూడా ప్రమోషన్లలో రిజర్వేషన్లు కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఇచ్చిండ్రో అలాంటి పదోన్నతులన్నింటిని కూడా రివ్యూ చేసి ఈ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ మనకు విద్యుత్ సంస్థలు కూడా అమలు చేయాలని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది.
అయినా కూడా మనకు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, మనం తెలంగాణ వచ్చిందనే ఆనందంలో అప్పుడు ఏం చేసిందంటే ఆనాడు ఉన్న విద్యుత్ యాజమాన్యాలు మూకమ్ముడిగా అంటే యూనిలాటరల్ గా వాళ్ళకు సొంత నిర్ణయాలు తీసుకొని తప్పుడు లీగల్ అడ్వైస్ తీసుకొని ఆనాడు ఉమ్మడి అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే 2015లోనే అంతా ఏపీ నేటివిటీ ఉన్న వాళ్ళను రిలీవ్ చేయడం జరిగింది. దాదాపుగా 1153 మందిని ఆ రిలీవ్ చేసిన తప్పని అందరికి తెలుసు. అయినా కూడా గుడ్డిగా అది రిలీవ్ చేయడం, తర్వాత హైకోర్టు ఓడిపోవడం, సుప్రీంకోర్టు ఓడిపోవడం, తర్వాత చివరికి సుప్రీంకోర్టులో కాంటెంప్ట్ కేసు పడిన తర్వాత సీఎండీలను జైలుకు పంపుతారనే భయంతో ఇమీడియట్ గా ఇచ్చిన పదోన్నతులన్నింటి కూడా 2002లో క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఆ కాంటెంప్ట్ కేసును దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పదోన్నతులు రివ్యూ చేయలేదు. మనం కూడా ఇది అయిపోయినాక చేస్తామని చెప్తే నమ్మడం జరిగింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారం కోల్పోయి మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మనం ఏమనుకున్నామంటే సరే మొత్తానికి ప్రభుత్వం మారింది, మరి ఐఏఎస్ అధికారులను మనకు సీఎండీలో నియమించడం జరిగింది. మనం ఏమనుకున్నామంటే ఇక ఐఏఎస్ అధికారులు అంటే చట్టం ప్రకారము, రాజ్యాంగం ప్రకారము, రూల్స్ ప్రకారంగా పనిచేస్తారని మనం భావించాం అనుకున్నాం. కానీ వాళ్ళది కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇవాళ విద్యుత్ సంస్థలు ఒక అనాథ సంస్థల్లాగా ఇలా కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉన్నది. మనం చూస్తున్నాం. ఎందుకంటే సంవత్సర కాలం అయిపోయింది, డైరెక్టర్లకు నోటిఫికేషన్ ఇచ్చిన ఇప్పటి వరకు కూడా ఫిలప్ చేయలేదు. అసలు ఫిలప్ చేస్తారా లేదా తెలియదు, ఆ నోటిఫికేషన్ ఉన్నదా లేదో తెలియదు, దాన్ని క్యాన్సిల్ చేస్తారా కూడా ఒక స్పష్టత ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అది నిజంగా కూడా విద్యుత్ సంస్థలకు నష్టదాయకంగా మనము బీసీ ఉద్యోగులకు చూడాలి. ఇలా ముఖ్యంగా మనం ఏం చేస్తున్నారు, కరెంట్ 24 గంటల కరెంటు అన్ని వినియోగదారులకు మన అందరికీ కృషితోని ప్రభుత్వం అండదండలతోనే ఇస్తున్నాం. అంతవరకు బాగానే ఉంది. తర్వాత ప్రతి నెల 5వ తారీఖు లోపు జీతాలు ఇస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ సంస్థలలో డైరెక్టర్ లేకుండా ఒక సంవత్సర కాలంగా సంస్థలు నడపడం అంటే అది మామూలు విషయం కాదు. ఏపీఎస్సీ చర్చలోనే ఇలాంటి పరిస్థితులు అయితే రాలేదని మనం గమనించాలి. ఈ సందర్భంగా ఎందుకంటే మనము ఒక 7-8 నెలల క్రితము ఏం చేశామంటే ఇక్కడ అసెంబ్లీ శాసన మండలిలో మన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారిని మేము కలవడం జరిగింది. ఎందుకంటే డైరెక్టర్స్ నోటిఫికేషన్ ఇచ్చిన కొత్త అంటే ఆ 1-2 నెలల్లో కలిసినప్పుడు సార్ ఇప్పుడు 60 సంవత్సరాలు పెంచండి. ఎందుకంటే డైరెక్టర్ అప్పర్ ఏజ్ లిమిట్ అంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి మాక్సిమం లిమిట్ 62 సంవత్సరాలు పెట్టింది, అది బాగలేదు సార్. ఎందుకంటే హయ్యర్ లెవెల్లో చీఫ్ ఇంజనీర్ లెవెల్లో బీసీలు కానీ ఓసీలు కానీ రావడం లేదు, ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాస్ అయితే రావడం లేదు. ఆ 62 సంవత్సరాలను 65 సంవత్సరాలు పెట్టాలని చెప్పి కూడా మనం విన్నవించడం జరిగింది. ఆనాడు వారు ఏం చెప్పారంటే 62 సంవత్సరాలు అనేది ఇక్కడ మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చైర్మన్ గాని మెంబర్స్ గాని 62 సంవత్సరాలే ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మనం ఏమన్నామంటే 62 సంవత్సరాలు అనేది అక్కడ రిటైర్మెంట్ ఏజ్, అది ఇక్కడనేమో ఎంట్రీ లెవెల్. అక్కడ రిటైర్మెంట్ కి ఇక్కడ ఎంట్రీకి అది కుదరదు సార్. ఇక్కడ ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వము 58 సంవత్సరాలకే రిటైర్మెంట్ వయసు ఉండే దాన్ని 61 సంవత్సరాలు చేసిండ్రు. కాబట్టి ఇంకొక 3 సంవత్సరాలు ఈ అప్లికేషన్ డైరెక్టర్ నియామకంలో అప్లికేషన్ పెట్టుకోవడానికి పెడితే బాగుంటుందని చెప్తే సరే ఎగ్జామిన్ చేస్తా అని చెప్పింది. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అటు ఆంధ్రప్రదేశ్ లోపల విద్యుత్ సంస్థలు ఏపీ జెన్కో గానీ ఏపీ ట్రాన్స్కో అక్కడ అమెండ్మెంట్ చేసుకున్నారు. అంటే అక్కడ డైరెక్టర్ పోస్ట్ కి అప్లికేషన్ పెట్టాలంటే అప్పర్ ఏజ్ లిమిట్ 60 సంవత్సరాలు పెట్టిండ్రు. ఈ మధ్య కాలంలో నోటిఫికేషన్ ఇచ్చారు, అమెండ్మెంట్ అయిపోయింది, నోటిఫికేషన్ ఇచ్చారు, ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. ఇప్పటికి కూడా మన దగ్గర అసలు ఉన్న నోటిఫికేషన్ కూడా ఉంటుందా పోతుందా అనేది కూడా ఎవరు చెప్పలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఇప్పుడున్న సీఎండీలు కూడా ఎంతసేపు ప్రభుత్వము అంటే ఇప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో అంటే 2022 నుంచే మనకి ఇలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ 2 సమస్యలు ఏంటంటే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ, రివ్యూ ఆఫ్ ప్రమోషన్స్ ఒక సమస్య, రెండవది మెరిట్ కమ్ సీనియారిటీ. ఇక మెరిట్ కమ్ సీనియారిటీ అనేది ఏదైనా రిక్రూట్మెంట్ జరిగినప్పుడు రిక్రూట్మెంట్ వరకే 100 రోస్టర్ విధానంతో ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బ్యాక్వర్డ్ మన తర్వాత ఉమెన్ కోటా గానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ అన్ని రిజర్వేషన్ వారిగా రోస్టర్ వారిగా సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలంటే మాత్రం సీనియారిటీ అనేది మెరిట్ బేస్ మీద చేస్తారు. అది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు చెప్తున్నది. మన సర్వీస్ రెగ్యులేషన్స్ కూడా మెరిట్ ప్రాతిపదికనే సీనియారిటీలను ఫిక్స్ చేసి ప్రమోషన్ ఇవ్వాలి. కానీ మన గతంలో తప్పిదాలు జరిగిపోయినాయి. సరే ఏదేమైనా 2011లోనే దీని మీద నిర్ణయం తీసుకొని 2009 అంటే తెలంగాణ రాష్ట్రము తెలంగాణ మూవ్మెంట్, ఎందుకంటే గౌరవనీయులు మనకు మా ఉద్యమకారులు మన దగ్గర ఉన్నారు,
ఆనాడు వన్ మ్యాన్ కమిషన్ ఏపీయడం జరిగింది. ఆ వన్ మ్యాన్ కమిషన్ తోటి విద్యుత్ సంస్థల్లో ఒకప్పుడు అంతా జోనల్ సిస్టమ్, డిస్ట్రిక్ట్ సిస్టమ్ లేకుండే. కానీ ఆనాడు జరిగిన ఉద్యమాల ఫలితంగా 2009 నుంచి విద్యుత్ సంస్థలలో కూడా జిల్లా క్యాడర్, జోనల్ క్యాడర్ పెట్టడం జరిగింది. ఆ డేట్ నుంచి మెరిట్ ప్రాతిపదికన చేస్తామని ఆ రోజున 2011లోనే టీఓ నంబర్ 13 ఇవ్వడం జరిగింది. అది తెలంగాణ మూవ్మెంట్ లోపల ఎవరు పట్టించుకోలేదు సీనియారిటీలను. అది మెల్లిగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడున్న సీఎండికి మనం వినవించడము. అప్పుడు ఇచ్చినటువంటి టీఓ ఏంటంటే ఓన్లీ అసిస్టెంట్ ఇంజనీర్ కే ఇచ్చారు. ఒక అసిస్టెంట్ ఇంజనీర్సే కాదు సార్, టోటల్ విద్యుత్ సంస్థలలో అన్ని క్యాడర్లకు కూడా మెరిట్ ప్రాతిపదికనే సీనియారిటీలను ఫిక్స్ చేసి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి మనం చెప్పినప్పుడు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ ఆధారంగా ఒక టీఓ ఇవ్వడం జరిగింది. టీఓ తర్వాత అది ఇంప్లిమెంటేషన్ లో కొన్ని క్యాడర్లు జరిగింది, కొన్ని క్యాడర్లు జరగలేదు. ఈ లోపల మనకు గొడవలు జరుగుతా ఉన్నాయి. అటు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ గానీ, ఇక్కడ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ గానీ, యాజమాన్యానికి మనకు ప్రభుత్వానికి గొడవలు జరుగుతాయని మనం అనేక కార్యక్రమాలు కూడా చేసినాం. ఈ సందర్భంగా రాష్ట్రం ప్రభుత్వం మారింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఐఏఎస్ అధికారులు మనకు న్యాయం చేస్తారంటే వాళ్ళు కూడా చేసే పరిస్థితి లేదు. ఆ రోజు 2022లో ఇచ్చినటువంటి ప్రమోషన్లు కండిషనల్ బేస్ మీద ఇచ్చారు. ఇప్పుడు ఇక కొత్త సిద్ధాంతం తీసుకొచ్చింది ఏంటంటే అడాక్ బేసిస్ మీద వేల మందికి ప్రమోషన్లు ఇచ్చేసారు. సీనియారిటీ లేవు, ఏం లేవు, ఇయర్ ప్యానల్ లేదు, అసలు ఇష్టానుసారంగా అడాక్ బేసిస్. ఇప్పుడు ఏమైతుందంటే హైకోర్టు, సుప్రీంకోర్టులలో ఆ రోజు మన దగ్గర ఉన్న సర్వీస్ అసోసియేషన్లు ఉన్నాయి. ఆ రోజు బాగా ఆందోళన చేసిండ్రు. మరి అందరినీ రివర్సల్ ఇచ్చినప్పుడు ఎవరు మాత్రం మళ్ళీ మాట్లాడలేదు. అంటే 2015లో తీసుకున్న ప్రమోషన్ 2022లో మళ్ళీ 0 అయిపోయింది. రివర్సల్ ఇప్పుడు ట్రాన్స్కో, జెన్కోలో చాలా మంది ఇంజనీర్స్ వచ్చినాయి. వాళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు సీఎండీలు ఇప్పుడున్న యాజమాన్యాలు ఏం ఆలోచిస్తున్నాయి, ఏమైతుంది, అడాక్ బేసిస్ కదా ఇచ్చేదామని ఇచ్చేసి మన వాళ్ళు కూడా అంత సపోర్ట్ కొట్టి ప్రమోషన్ తీసుకున్నారు. అడాక్ బేసిస్ అనేది కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అడాక్ ప్రమోషన్ అనేది సంవత్సర కాలం పాటు ఇవ్వాలి. సంవత్సరం తర్వాత ఖచ్చితంగా రెగ్యులర్ ప్రమోషన్ ఇవ్వాలి. మరి అసలు ఎట్టి పరిస్థితుల్లో అడాక్ ఇవ్వాలి? ప్రత్యేకమైన పరిస్థితులు, పదోన్నతులు ఇవ్వలేని పరిస్థితుల్లో, ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటే తప్ప అడాక్ బేసిస్ మీద ఇవ్వకూడదు. ఈ రోజు ఏమైతుంది, హైకోర్టులో గానీ, సుప్రీంకోర్టులో గానీ, లేకపోతే మనం గొడవ చేసినా కూడా సింపుల్ గా మేనేజ్మెంట్ ఏం చెప్తుంది అంటే హైకోర్టులో ఇది అడాక్ బేస్ ప్రమోషన్ కాదు, రెగ్యులర్ ప్రమోషన్ కాదు అని ఇమీడియట్ గా రద్దు చేస్తారు. రద్దు చేసినప్పుడు నష్టపోయేది కూడా మనమే. మరి అలా ఉన్నటువంటి విద్యుత్ సంఘంలో ఉన్నటువంటి సంఘాలు మరి ఏం ఆలోచిస్తున్నారు ఏందో గానీ 11 ఇప్పించింది అయిపోయింది. ఇప్పుడు జేఎల్ఎంగా తీసుకోరు. ఉదాహరణ 3800 మంది సుమారుగా ఎస్పీడీసీలు, ఎంపీడీసీలో 11 తీసుకున్నారు. అవన్నీ అడాక్ బేసిస్. అది ఉంటాయా పోతాయో కూడా తెలియదు. మళ్ళీ అన్ని బెనిఫిట్లు ఇస్తున్నారు. అంటే ఇట్లా విద్యుత్ సంస్థలలో నిజంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు నష్టపోయింది విద్యుత్ సంస్థలే. మరి అలా ఉద్యోగుల కనీసం సర్వీస్ కండిషన్స్ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఇస్తా పోతా ఉన్నారు. మరి ఈ పరిస్థితులన్నింటి కూడా దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా ఇప్పుడు ఎన్పీడీసీలు ఇంకొక విచిత్రమైన సమస్య. అసలు మనకి ఎస్పీడీసీలు గానీ, జెన్కో గానీ, ట్రాన్స్కో గానీ లాంగ్ ప్యానల్ వేస్తారు. లాంగ్ ప్యానల్ అంటే ఏంటిది? సెప్టెంబర్ 1 నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 31 వరకు వేసేది లాంగ్ ప్యానల్. లాంగ్ ప్యానల్ ఏంది? అదే సర్వీస్ రెగ్యులేషన్ చెప్తున్నది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని మాయమైపోయింది. ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు రేపు ప్రమోషన్ ఇవ్వాలంటే ఇలా నైటే డీపీసీ పెడుతున్నారు, సంతకాలు పెడుతున్నారు, రేపు ప్రమోషన్ ఇస్తున్నారు. ఏ క్యాడర్ వాళ్ళు ఎక్కడ సీనియర్ ఉన్నారు, ఎవరు రోస్టర్లు వస్తున్నారు కూడా ఇవ్వని తెలియని పరిస్థితి. ఇప్పటి వరకు కూడా డిస్ప్లే చేయలేదు. పోనీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైనా స్ట్రీమ్ లైన్ చేస్తారంటే మళ్ళీ 2 సంవత్సరాలను కూడా పక్కన పెట్టేసి అడాక్ బేసిస్ మీద ఇచ్చుకుంటూ పోతున్నారు. రేపు సీరియస్ గా అయితే వాళ్ళది ఏం పోయేది లేదు. ఇలా ఐఏఎస్ అధికారులు ఇవాళ ఉంటారు, రేపు మారుతారు. వాళ్ళదేం పోదు కూడా. మన ఉద్యోగులు మాత్రమే నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అతి త్వరలో, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం మహాధరణ నిర్వహించిన తర్వాత ఇంకా సీఎండీలలో రెగ్యులర్ సీఎండీలు మనకు ఇవ్వడం లేదు. ట్రాన్స్కో గానీ, జెన్కో గానీ ఒక 10 నెలల పాటు ఎఫ్ఏసీతో నడిపిస్తున్నారు ఫుల్ అడిషనల్ ఛార్జ్. ఈ మధ్యనే ట్రాన్స్కోకు రెగ్యులర్ సీఎండీ ఇచ్చారు. ఇప్పుడు ఇంకా జెన్కోకి అయితే ఇంకా ఫుల్ అడిషనల్ ఛార్జ్ తోనే ఉన్నారు. ఎందుకంటే ఒకే ఐఏఎస్ అధికారి మీద 4 శాఖలు 5 శాఖలు ఇవ్వడం వల్ల వాళ్ళకి టైం ఉండదు. ఇవన్నీ చూసే పరిస్థితి లేదు, మనల్ని కలిసే పరిస్థితి కూడా లేదు.
మొన్ననే మనకు 6వ తారీఖు మన గౌరవనీయులు సీఎండీ గారు సందీప్ కుమార్ సుల్తానే గారు 6వ తారీఖు అపాయింట్మెంట్ ఇచ్చారు, మళ్ళా పోస్ట్ పోన్ చేసుకున్నారు. అంటే టైం ఉండట్లేదు వాళ్ళకి. ఒకే ఐఏఎస్ అధికారికి 4 డిపార్ట్మెంట్లు 5 డిపార్ట్మెంట్ పెట్టి ఈ రకంగా ప్రభుత్వం చేస్తున్నది మొట్టమొదటిసారిగా ఏపీఎస్సీబీ చరిత్రలలో డైరెక్టర్ లేకుండా ఒక సంవత్సరం కాలం పాటు విద్యుత్ సంస్థలు నడుస్తున్నాయంటే మరి మనకు ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నదో మనం ఆలోచించాలి. అదేవిధంగా మనకు ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు, వాళ్ళని ఆర్టిజన్ గా అబ్జర్వ్ చేసినప్పటికీ వాళ్ళని ఇంకా రెగ్యులరైజ్ చేయలేదు. వాళ్ళకి డిమాండ్ ఏముందంటే వాళ్లకు ఉన్న అర్హతను బట్టి ప్రమోషన్లు ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు. అది కూడా న్యాయమైనటువంటి డిమాండ్. అసలు వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారంగా 5 సంవత్సరాలకి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి, అది కూడా వదిలేసింది. తర్వాత మనకు విద్యుత్ సంస్థలలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ 2004 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో పాత పెన్షన్ స్కీమ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉన్నది. మరి మన దురదృష్టమో అదృష్టమో గానీ 1/2/99 నుంచే మనల్నంతా కూడా ఈపీఎఫ్ లో పెట్టడం జరిగింది. ఆ దాదాపుగా 4700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా 2004 వరకు జాయిన్ అయ్యారు. ఆంపాలిక్ స్టేట్ గవర్నమెంట్ వాళ్లకు పాత పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఎన్పీడీసీలో లాంగ్ ప్యానల్ తోనే ఇయర్ నుంచే లాంగ్ ప్యానల్ తోనే ప్రమోషన్ చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నది, ఇప్పటికే డ్యామేజ్ అయిపోయింది, తప్పకుండా చేయాలి. అదేవిధంగా ప్రమోషన్లు 2014 తర్వాత ఇచ్చిన ప్రమోషన్లను కూడా రివ్యూ చేయాలి. వీళ్ళు హైకోర్టు కూడా ఒప్పుకున్నారు, ఇంకా చేయలేదు, అది కూడా చేయాలి. మెరిట్ ప్రకారం సీనియారిటీ ప్రకారం కూడా సీనియారిటీలు అన్ని కేటర్లలో సీనియారిటీలు డిక్లేర్ చేసి వాళ్ళ ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా ఇంకా ఇతరత్ర అంటే ప్రధాన సమస్యలతో మనకు బీసీఓసీ ఎంప్లాయీస్ నుంచి కూడా మనం ఉద్యమం చేస్తున్నాం. అతి త్వరలో ఇక పూర్తి స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము. మరి ఈ సభాముఖంగా మరొకసారి ప్రభుత్వానికి గాని మనకు యాజమాన్యాలు తెలియజేసేది ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనం ధర్నా చేసిన తర్వాత చాలా మంది అడుగుతున్నారు, సార్ మళ్ళీ ఏమైందంటే ఈ కోర్టులలో విషయాలు తేలే విషయాలు కాదు, అందులో సర్వీస్ మ్యాటర్స్ అంటే లీస్ట్ ప్రియారిటీ ఉన్నది. మనకి ఇప్పుడే ఎస్పీడీసీలో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీ ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక 2 పిటిషన్లను మనం ఫ్రెష్ గా వేయడం జరుగుతున్నది. తర్వాత మెరిట్ కమ్ సీనియారిటీ మీద కూడా కాంటెంప్ట్ కేసు చేసిన ఒకవైపు న్యాయ పోరాటము, మరోవైపు కూడా మన ఉద్యమాలు చేసే తప్ప ఇలా ప్రభుత్వంకి తెలిసి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడున్న ఐఏఎస్ అధికారులు కూడా చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే పైన అధికారులు పైన ప్రభుత్వం ఏ విధంగా చెప్తే వాళ్ళు అదే పద్ధతిలో పనిచేస్తున్నారు. కాబట్టి కొద్ది రోజులలోనే రాష్ట్రం మొత్తం ఒకేసారి ఆందోళన కార్యక్రమాలు చేసే దాన్ని మనకు రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించుకొని పిలుపునియబోతున్నాము. ఒక్కొక్కరు మనకు జెన్కో గానీ ట్రాన్స్కో గానీ ఎస్పీడీసీఎల్ సర్కిల్ లెవెల్ నుంచి డివిజన్ లెవెల్ నుంచి ప్రాజెక్టులలో కూడా ఎక్కడికక్కడ జేఏసీలు ఫామ్ చేసి ఉద్యమంలో పాల్గొనాలని తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.